మొక్కలు పెరగడానికి నత్రజని ఎంతో అవసరమని మనకు తెలుసు కదా! మరి మనలాగే అవి కూడా గాలిలోని నత్రజనిని నేరుగా ఎందుకు పీల్చుకోలేవు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మన చుట్టూ ఉన్న గాలిలో 78% వరకు నత్రజనే ఉంటుంది. అది చాలా ఎక్కువే కదా! గాలిలో ఇంత నత్రజని ఉన్నప్పటికీ రైతులు తమ పొలాలకు ఎరువులెందుకు వేస్తూ ఉంటారు? ఆ ఎరువుల్లో ఉండేది కూడా నత్రజనే కదా! మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు వేయాలి? ఇక్కడే అసలు చిక్కు ఒకటుంది. మొక్కలు తమ చుట్టూ ఉన్న గాలిలో పుష్కలంగా ఉన్న నత్రజనిని అదే రూపంలో నేరుగా తీసుకోలేవు. మరి అలాంటప్పుడు రైతులు పెంచని అడవి మొక్కల పరిస్థితి ఏంటి? నత్రజని అందక అవి చనిపోతాయా? అస్సలు కాదు. అదృష్టవశాత్తు ఈ సమస్యకు ప్రకృతి దగ్గర ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. ఈరోజు మనం సరిగ్గా దాని గురించే తెలుసుకోబోతున్నాం. మొక్కలకు అవసరమైన నత్రజనిని అందించే ఈ ప్రత్యేకమైన ప్రక్రియని నత్రజని స్థాపన అని పిలుస్తారు. మొక్కలు వాడుకునేలా నత్రజనిని ప్రకృతి ఎలా మారుస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు విషయం ఏంటంటే మొక్కలు మరియు జంతువులు బ్రతకడానికి నత్రజని చాలా అవసరం. ప్రాణకోటికి ఇది ఒక కీలకమైన మూలకం. మొక్కలలో పత్రహరితం మరియు ప్రోటీన్లు ఇంకా డిఎన్ఏ తయారీకి నత్రజని చాలా దోహదపడుతుంది. కిరణజన్య సంయోగ క్రియకు పత్రహరితం చాలా ముఖ్యమని మీకు ఇప్పటికే గుర్తుండి ఉంటుంది. సూర్యరశ్మి సహాయంతో మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే ప్రక్రియనే ఈ కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. అలాగే డిఎన్ఏ అనేది సకల జీవరాశులకు అత్యంత కీలకమైనది. ప్రతి కణంలో ఉండే ఇది ఒక మొక్క లేదా జంతువు ఎలా పెరగాలి, ఎలా పనిచేయాలి అని నిర్దేశించే ఒక సూచనల గ్రంథం లాంటిది. జీవరాశులకు నత్రజని ఎంత ముఖ్యమో ఇప్పుడు అర్థమైంది కదా! కానీ మనం మొదట్లో అనుకున్నట్లు ఇక్కడ పెద్ద సమస్య ఉంది. నత్రజని అంతటా ఉన్నప్పటికీ మొక్కలు దానిని గాలి నుండి నేరుగా తీసుకోలేవు. ఈ సమస్యను తీర్చడానికి ప్రకృతి ఒక మార్గాన్ని ఎంచుకుంది. ఆ మార్గంలో ఉన్న రహస్యం ఏంటంటే రైజోబియం. ఈ రైజోబియం అనేది ఒక చిన్నదైనదే కానీ అతి శక్తివంతమైన బ్యాక్టీరియా కూడా. ఈ రైజోబియం బ్యాక్టీరియాను కొన్ని మొక్కలకు ప్రత్యేకంగా వంట చేసి పెట్టే ఒక వంటవాడిలాగా ఊహించుకోండి. అయితే ఈ వంటవాడు అన్ని మొక్కలకు అందుబాటులో ఉండడు. కేవలం బఠానీ, సోయాబీన్ ఇలాంటి పప్పు ధాన్యాల జాతికి చెందిన మొక్కలకు మాత్రమే ఈ అదృష్టం ఉంటుంది. ఇది కేవలం కొన్ని మొక్కలకే ఎందుకు సాధ్యమో మీరు పై తరగతుల్లో ఇంకా వివరంగా చదువుకుంటారు. ఈ పప్పు ధాన్యాల మొక్కల వేర్లకు చిన్న చిన్న బొడిపెలుంటాయి. వాటినే వేరు బొడిపెలు అంటారు. ఆ వేర్ల మీద చిన్న చిన్నపాటి ఉబ్బెత్తులను గమనించారా? ఇక్కడున్నాయి గదా! అవి. అవే ఆ బొడిపెలు. ఇక్కడ ఇంకో ఆశ్చర్య విషయం ఏంటంటే, ఈ వేరు బొడిపెలు ఏర్పడడానికి రైజోబియం అనే బ్యాక్టీరియానే సహాయపడుతుంది. అంటే ఆ బ్యాక్టీరియా మొక్కల వేర్లలో తనకంటూ ఒక సొంత ఇల్లు నిర్మించుకున్నదన్నమాట. ఇక్కడి నుండే అసలు ప్రక్రియ మొదలవుతుంది. నేను ముందే చెప్పినట్లుగా ఈ రైజోబియం ఆ మొక్కకు ఒక వంటవాడిలా పనిచేస్తుంది. అది గాలిలోని వాడుకోలేని నత్రజనిని తీసుకొని ఒక రసాయన ప్రక్రియ ద్వారా దానిని అమ్మోనియా అనే సమ్మేళనంగా మారుస్తుంది. రైజోబియం ఇలా ఎందుకు చేస్తుంది? అసలు ఈ అమ్మోనియా ఎందుకంత ముఖ్యమైనది? ఎందుకంటే మొక్కలు సులభంగా వాడుకోగలిగే రూపంలో నత్రజని ఈ సమ్మేళనంలోనే ఉంటుంది. సామాన్య భాషలో చెప్పాలంటే గాలిలో ఉన్న నత్రజనిని మొక్కలు గ్రహించి పెరగడానికి వీలైన ఒక ఆహార పదార్థంగా ఈ రైజోబియం మారుస్తుంది. ఇందులో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కష్టపడిన పనికి ప్రతిఫలంగా ఆ మొక్క ఈ బ్యాక్టీరియాకు అవసరమైన ఆహారాన్ని మరియు ఆశ్రయాన్ని కూడా ఇస్తుంది. అంటే ఇది రైజోబియంకు, మొక్కలకు ఇద్దరికీ లాభదాయకమే కదా! బ్యాక్టీరియాకి ఇల్లు దొరుకుతుంది. మొక్కకు కావాల్సిన నత్రజని కూడా అందుతుంది. అందరూ కలిసి ఎలా పనిచేయాలో ప్రకృతికి చాలా బాగా తెలుసు కదా! సరే, రైజోబియం అనే ఒక ప్రత్యేకమైన వంటవాడు పప్పు ధాన్యాల మొక్కలకు నత్రజని అందిస్తున్నాడు. మరి మిగతా మొక్కల పరిస్థితి ఏంటి? వాటికి కూడా నత్రజని కావాలి గదా! అవును. వాటికి కూడా నత్రజని అవసరమే. దీనికి కూడా ప్రకృతి దగ్గర ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది.
అదేంటంటే, ఆకాశంలో వచ్చే మెరుపులు కూడా నత్రజనిని స్థాపిస్తాయి. అవును. మీరు విన్నది అక్షరాల నిజమే. మెరుపులు కూడా నత్రజనిని స్థాపిస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మెరుపులొచ్చినప్పుడు పుట్టే అపారమైన శక్తి కారణంగా గాలిలోని నత్రజని ఆక్సిజన్‌తో కలిసిపోయి నత్రజని, ఆక్సిజన్ సమ్మేళనాలుగా మారుతుంది. ఈ సమ్మేళనాల ప్రత్యేకత ఏంటంటే, ఇవే మొక్కలు వాడుకోగలిగే నత్రజనికి ప్రధాన వనరులు. అయితే ఇక్కడో పెద్ద సందేహం వస్తుంది. వాడుకోవడానికి వీలుగా మారిన ఈ నత్రజని ఆకాశం నుండి నేలను ఎలా చేరుకుంటుంది అని. ఇక్కడే వర్షం కీలక పాత్ర పోషిస్తుంది. వర్షం కురిసినప్పుడు ఈ నత్రజని సమ్మేళనాలు వర్షపు బిందువుల్లో కలిసిపోయి నేలను చేరుకుంటాయి. అలా నేల మీద పడిన వెంటనే మొక్కల వేర్లు వాటిని పీల్చుకుంటాయి. తద్వారా మొక్కలకు కావాల్సిన నత్రజని సులభంగా అందుతుంది. అంటే మెరుపులు మరియు వర్షం కారణంగా మొక్కలకు అవసరమైన నత్రజని లభిస్తుందన్నమాట. సరే, ఇప్పుడు ఈ నత్రజని స్థాపన అనే అద్భుతమైన ప్రక్రియను ఒకసారి క్లుప్తంగా సమీక్షించుకుందాం. సారాంశం చూసినట్టయితే మన వాతావరణంలో 78% నత్రజని ఉన్నప్పటికీ మొక్కలు దాన్ని గాలి నుండి నేరుగా గ్రహించలేవు. ప్రాణకోటిలో పత్రహరితం, ప్రోటీన్లు మరియు డిఎన్ఏల తయారీకి నత్రజని అత్యంత అవసరం. బఠానీ, సోయాబీన్ లాంటి పప్పుధాన్యాల మొక్కల వేరు బొడిపెల్లో ఈ ఉండే రైబోజియం బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని మొక్కలు వాడుకునేలాగా అమ్మోనియాగా మారుస్తుంది. మరి మిగిలిన సాధారణ మొక్కల కోసం ఆకాశంలో వచ్చే మెరుపులు నత్రజనిని ఆక్సిజన్తో కలిపి సమ్మేళనాలుగా మారుస్తాయి. ఆ సమ్మేళనాలు వర్షపు నీటిలో కలిసి నేలను చేరుకున్నప్పుడు మొక్కల వేర్లు వాటిని సులభంగా పీల్చుకుంటాయి. ఈ రెండు అద్భుతమైన మార్గాల ద్వారా ప్రకృతి మొక్కలకు అవసరమైన నత్రజనిని అందిస్తుంది.